మీకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అయితే కరెక్ట్ గైడెన్స్ కోసం చాకోస్ ఎక్స్‌ప్రెస్ అకాడమీని విజిట్ చేయండి. హైదరాబాద్ నగరమంతా ఇప్పుడిప్పుడే నిద్రలేస్తోంది. రోజులాగే తమ పనుల నిమిత్తం పొట్టకూటి కోసం ఆ మహిళలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. శంషాబాద్ సతమరాయి సమీపంలోని బస్టాండ్లో నిలబడి తాము వెళ్లాల్సిన బస్సు కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మరో 5 నిమిషాల్లో బస్సు వస్తుంది, తాము గమ్యస్థానానికి చేరుకుంటామనుకున్నారు. కానీ అంతలోనే కాలయముడు బొలెరో వాహనం రూపంలో దూసుకొచ్చాడు. ఒకే ఒక్క క్షణం ఆ అదుపు తప్పిన వాహనం నేరుగా బస్టాండ్లోకి దూసుకెళ్లింది. అక్కడ నిల్చున్న మహిళలను చెల్లాచెదురుగా ఢీకొట్టింది. ఆ బీభత్సానికి 3 మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శంషాబాద్ సతమరాయి మార్గంలో గురువారం ఉదయం ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున రోడ్డుపై వాహనాలు వేగంగా దూసుకెళ్తున్నాయి. అదే సమయంలో ఒక బొలెరో వాహనం అతివేగంగా శంషాబాద్ వైపు వస్తోంది. అయితే సతమరాయి సమీపంలోకి రాగానే ఆ బొలెరో డ్రైవర్ ముందు వెళ్తున్న ఒక వాహనాన్ని ఓవర్టేక్ చేయడానికో లేదా తప్పించడానికో ప్రయత్నించాడు. వేగం మితిమీరడం, దానికి తోడు ఉదయం పూట కాస్త అజాగ్రత్తగా ఉండడంతో డ్రైవర్ కంట్రోల్ తప్పాడు. స్టీరింగ్ చేతుల నుంచి జారిపోయింది. బ్రేక్ వేయాల్సింది పోయి ఆ వాహనం వేగంగా రోడ్డు పక్కనే ఉన్న బస్టాండ్ వైపు దూసుకుపోయింది. ఈ సీన్ ఊహించుకుంటేనే ఒళ్ళు గగురు పుడుస్తోంది కదూ. బస్టాండ్లో బస్సు కోసం వేచి ఉన్న ఆ మహిళలకు తమ వైపు ఒక మృత్యు శకటం దూసుకొస్తుందని వారు ఊహించలేకపోయారు. చూస్తుండగానే రెప్పపాటు కాలంలో ఆ భారీ బొలెరో వాహనం వారిపైకి దూసుకొచ్చింది. డొక్క చీల్చుకుంటూ బస్టాండ్ పిల్లర్లను సైతం బద్దలు కొడుతూ వాహనం దూసుకెళ్లడంతో 3 మహిళలు గాల్లోకి ఎగిరి కింద పడ్డారు. తీవ్రమైన రక్తస్రావంతో, శరీరం ముక్కలయ్యే గాయాలతో ఆ 3 మహిళలు అక్కడికక్కడే విగత జీవులుగా మారిపోయారు. మరికొందరు మహిళలు తీవ్ర గాయాలతో ప్రాణాల కోసం కొట్టుమిట్టాడారు. ఉదయాన్నే ఆ ప్రాంతం ఆర్తనాదాలు, రక్తపు మడుగుతో భయానకరంగా మారిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అక్కడ ఉన్న ఇతర ప్రయాణికులు ప్రాణాలకు తెగించి అప్రమత్తమయ్యారు. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆ 3 మహిళల శ్వాస ఆగిపోయింది. ఈ ఘోర ప్రమాదం కారణంగా శంషాబాద్ సతమరాయి ప్రధాన మార్గంలో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రోడ్డుపై ప్రమాదానికి గురైన బొలెరో వాహనం అక్కడ గుమిగుడిన జనం, సహాయక చర్యల వల్ల కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎయిర్పోర్టుకు వెళ్లే ప్రయాణికులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు గంటల తరబడి రోడ్డుపైన ఎదురు చూడాల్సి వచ్చింది. ఘటనపై సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి ముందుగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతి చెందిన 3 మహిళల మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం మార్చురికి పంపించారు. ఈ ప్రమాదానికి డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగే ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఉదయం పూట నిద్రమత్తులో ఉన్నాడా లేక ఓవర్టేక్ చేయబోయి ఈ ఘోరానికి ఒడిగట్టాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. క్రేన్ల సహాయంతో ప్రమాదానికి గురైన వాహనాన్ని పక్కకు తొలగించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. ఒకరి నిర్లక్ష్యం 3 కుటుంబాలు ఎప్పటికీ నిండని చీకటిని నింపేసింది. డ్యూటీకి వెళ్లి వచ్చే క్రమంలో జస్ట్ రోడ్ క్రాస్ చేయడానికి నిలబడ్డ లారీ బస్ ఏదో రావడం వల్ల అది ఓవర్టేక్ అయిపోయి ఆ మూటలు అయితే ఉన్నాయి అవి బిన్నేసి వాళ్ళ మీద పడిపోవడం వల్ల వాళ్ళ నడుములు ఇరిగిపోయి వాళ్ళ కడుపులో ఉన్న పేగులను బయటకు వచ్చి అంత ఘోరమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దయచేసి ఇట్లాంటివి జరగదని చెప్పి వీళ్ళు సాధ్యమైన నివాసులే, ఇక్కడ మా ఊర్లోనే ఉంటారు వీళ్ళు. జస్ట్ డ్యూటీకి వెళ్లి రోడ్డు క్రాస్ చేసే సమయంలో ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇట్లాంటివి బ్యారికేడ్స్ అని పెట్టి వెహికల్స్ చాలా, ఇది 44 నేషనల్ హైవే, ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ లేనికే లేవు. కనీసం ఏంటంటే వెహికల్స్ మెల్లగా రానికే కొన్ని బ్యారికేడ్స్ వేసి అట్లాంటివి ఏమైనా చేయాలి. జీబ్రా క్రాసింగ్ వల్ల బ్రిడ్జ్ ఏదో ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.